బడ్జెట్కి తగ్గట్లు సినిమాలు. ఈ రూల్ ఫాలో అయినప్పుడే నిర్మాత 4 కాసులు చూస్తాడు. మొన్నటికి మొన్న సంక్రాంతి సీజన్కు తగ్గట్లు సినిమాలు వచ్చాయి. కొన్ని రికార్డులు తిరగరాశాయి, మరికొన్ని భారీ వసూళ్లను అందుకున్నాయి. ఇప్పుడు సీజన్ మారింది, సినిమాల జానర్ కూడా మారిపోయింది. ప్రేమికుల రోజు కోసం ప్రేమతో నిండిపోయిన సినిమాలన్నీ థియేటర్ వరకు వచ్చేస్తున్నాయి. ఈ వీకెండ్ కు వాలంటైన్స్ డే ఉంది. ప్రేమికులు కూడా ప్రేమికుల రోజు సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. అందుకే టాలీవుడ్ కూడా వారి కోసమే కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు విడుదల చేస్తోంది. అందులో యువ హీరోలు నటించిన ప్రేమ కథా చిత్రాలు ఉన్నాయి. కామెడీ చిత్రాలు తీస్తాడు కానీ అందులో లవ్ స్టోరీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. జాతి రత్నాలు, ప్రిన్స్, ఇప్పుడు ఫంకీ అన్నిట్లోనూ ప్రేమ్ కహానీ కామన్. ఈసారి విశ్వక్ కయాదు లవ్ స్టోరీ ఫంకీలో హైలైట్ గా నిలవనుంది. సంతోష్ శోభన్, మానస వారణాసి కలిసి నటించిన కపుల్ ఫ్రెండ్లీ కూడా ఇదే వీకెండ్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. అశ్విని చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మించడం విశేషం. మోడర్న్ రిలేషన్స్ నేపథ్యంలో మూవీ కనిపిస్తుంది. యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్ట్ చేసి నటించిన చిత్రం సీతాపయనం. ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించింది. ప్రేమ, కుటుంబం విలువల నేపథ్యంలో సీతాపయనం తెరకెక్కింది. యువ కథానాయకుడు నిరంజన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఈ 3 చిత్రాల్లో ప్రేక్షకులు ఏ సినిమాకు కనెక్ట్ అవుతారు అనేది ఫస్ట్ వీకెండ్ దాటితే తెలుస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.